మా మమ్మీ కాదు, మా డాడీ బన్నీ డాడీ కాదు. మీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తే ఏంటి? ఈ రోజు మమ్మల్ని స్కూల్కి పంపిస్తావా, పంపివా? నీ వల్ల కాకపోతే చెప్పు, మా డాడీయే రెడీ చేస్తారు. లేదు, నేనే రెడీ చేస్తాను. మీ డాడీ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, త్వరగా రెడీ చేస్తాను. ఏం చేస్తున్నారు అత్తయ్య? ఎందుకు ఈ చీరలన్నీ ముందేసుకున్నారు? ఎల్లుండి కార్తీక సోమవారం కదా పావని, ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఏది కట్టుకోవాలో తెలియట్లేదా? అవునే, కాస్త సాయం చేయవా? అత్తయ్య, ఈ చీర కట్టుకోండి, మీకు చాలా బాగుంటుంది. అత్తయ్య, ఏమైంది? ఏదో గుర్తుకొచ్చిందిలే. ఏం గుర్తుకొచ్చింది అత్తయ్య? అది చెప్పండి అత్తయ్య, ఆగిపోయారేంటి? ఏదైనా ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే. అప్పుడే మాకు కొత్తగా పెళ్ళయింది. ఒక చిన్న గదిలో కాపురం పెట్టాం. ఆ రోజు నా పుట్టినరోజు. ఏం కావాలని ఆయన అడిగారు. నా ఒళ్ళంతా నగలతో నింపేయండి అన్నాను సరదాగా. ఆయన సీరియస్గా లేచి వెళ్ళిపోయారు. హర్ట్ అయ్యారేమోనని నేను చాలా కంగారు పడ్డాను. సాయంత్రం వరకు అదే దిగులు. రాత్రి ఒక కవర్ పట్టుకునొచ్చారు. విప్పి చూస్తే ఇదిగో ఈ సారీ. డబ్బు సంపాదించాక నీకు కావలసినన్ని నగలు కొనిస్తాను, ప్రస్తుతానికి ఈ చీరతో సరిపెట్టుకో అని చాలా గిల్టీగా చెప్పారు. లేదండి, మీరు ఆల్రెడీ నా ఒంటికి పట్టినన్ని నగలు ఇచ్చేశారు అని నేను అన్నాను. ఆయనకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు అత్తయ్య. అన్నయ్య కొనిచ్చింది చీరైతే నగలు కొనిచ్చారని వదిన ఎందుకంది? ఆడదాని ఒంటినంతా కప్పే ఆభరణం చీర కాక ఇంకేముంటుంది? ఆడదానికి విలువ కట్టలేని సంపదలు పసుపు కుంకుమలైతే తన గౌరవ మర్యాదలు నిలబెట్టేది చీరే కదా. సూపర్ అత్తయ్య, చాలా బాగా చెప్పారు. సూపర్. ఆ రోజు మీ మావయ్య కూడా ఇంతే. చిన్న పిల్లళ్లా సంబరపడిపోయి చప్పట్లు కొట్టి నన్ను చంటిపిల్లలా ఎత్తుకుని గిరిగిరా తిప్పారు. అత్తయ్య, మీరు సిగ్గుపడుతున్నారు. ఛీ, పోవే.
ఇంత వయసు వచ్చినా ఇంకా సిగ్గుపడుతోంది. అంతా మొగుడు మహత్యం. వాడే ఉంటే చాలు. ఆడది చచ్చే వరకు సిగ్గుపడచ్చు. ఆ ఒక్కడు లేకే నేను సిగ్గుపడలేక చేస్తున్నాను. కలిమిలోనే కాదు, లేమిలో కూడా ప్రతి భార్య మీలాగే భర్తని అర్థం చేసుకోవాలత్తయ్య. వచ్చే కార్తీక సోమవారం మీరు ఈ చీరే కట్టుకోండి. సోమవారం రోజు ఈ చీరలో నన్ను ఆయన చూశారు అంటే చాలా మురిసిపోతారు. అత్తయ్య, మీరు మళ్ళీ సిగ్గుపడుతున్నారు. పావని, నీకీ మధ్య అల్లరి ఎక్కువయిందే. దేవుడా, ఈ అత్త కొడల సంతోషం నేను చూడలేను. హారిక, హారిక, ఏం చేస్తున్నావే? అదే శారీలో ఈ శారీ డిజైన్ వెయ్యాలా అని ఆలోచిస్తున్నానంటీ. అవసరం లేదే. మీ అత్తయ్య ఓ శారీ సెలెక్ట్ చేసుకుంది. నిజమా? అత్తయ్యకి ఎవరు చెప్పారు? మీరు చెప్పారా? నీ డిజైనింగ్ విషయం ఇంకా చెప్పలేదే. ఎల్లుండి కార్తీక సోమవారం కట్టుకోవడానికి మీ అత్తయ్య ఓ శారీ ఎంచుకుంది. అది మీ మావయ్య ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంట. దాన్ని డిజైన్ చేసి నువ్వు మెప్పించావనుకో డిజైనర్ అయిపోతావు. ఆ చీరని డిజైన్ చేస్తా, అత్తయ్యని మెప్పిస్తా, ఫ్యాషన్ డిజైన్ అని అయిపోతా. ఆహా, చేతులు కావే, కాళ్ళు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఆశీర్వాదం తీసుకో. మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడమే ఎక్కువ. బన్నీ, డాడీ, బెల్ట్ పెట్టుకోవడానికి కష్టపడుతున్నట్టున్నావు. నేను పెట్టనా? పర్వాలేదు డాడీ, నేను పెట్టుకుంటాను. ఇట్స్ ఓకే బన్నీ, నేను పెడతాను. అవును, మీ మమ్మీ నేను రెడీ చేయలేదా? లేదు డాడీ, తన అనుకీర్తిలను రెడీ చేయడంలో బిజీగా ఉంది. మగపిల్లోడివి నువ్వే రెడీ అవ్వు అని చెప్పింది. అలా ఎందుకు చెప్పింది? మీ ముగ్గురిని తనే రెడీ చేయాలి కదా. ఏమో డాడీ, మీరే అడగండి. డాడీ వచ్చేసారు, త్వరగా పదండి. వసు గారు, మీరు బన్నీని ఎందుకు రెడీ చేయలేదు? ఏంట్రా, అప్పుడే ఆయన కంప్లైంట్ ఇచ్చేసావా? నువ్వు చెప్పిందే డాడీకి చెప్పాను. ఇలా చాడీలు చెప్పడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు? చాడీలేంటి, నేను నిజమే చెప్పాను. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తున్నావు. అందరూ సపోర్ట్ చేస్తున్నారు అని పొగరా? చూడు మమ్మీ, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. నాకు గాని కోపం వచ్చిందంటే ఏం చేస్తావు? ఏం చేస్తావురా? ఒక్కటిచ్చానంటేనా?
ఏంటండి చిన్నపిల్లాడితో? చూసారా డాడీ, మీ ముందే నన్ను ఎలా బెదిరిస్తుందో. రౌడీ గర్ల్. ఎవర్రా రౌడీ గర్ల్? నువ్వే రౌడీ. ఆయన అండ చూసుకుని రెచ్చిపోతున్నావు. నేనేం చేశాను డాడీ, మీరే చెప్పండి. అబ్బా, మళ్ళీ అమాయకత్వం ఒకటి. చేసిందంతా చేసి మళ్ళీ ఏం చేశాను అంట. నేనేం చేసినా తప్పేనా మమ్మీ? వద్దురా, మరి అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఏమండి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. మీ మాటలు ఏదో ముగిస్తే నేను బయలుదేరుతాను. ఆ, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను వీళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, పిల్లలతో నేను స్పెండ్ చేసే టైం చాలా తక్కువ. అందుకే వీళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి పిక్ చేసుకునే టైం అయినా నేను యూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అదే నిజమేనండి. మరెందుకండి తమ డ్రాప్ చేస్తానన్నారు? చూడు బన్నీ, నేను నీతో మాట్లాడట్లేదు. కానీ నేను చెప్పాను. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేశారా? ఏమండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. అవునండి, ఈరోజు మీరు యోగా కూడా సరిగ్గా చేయకపోయినా లేట్ అయిపోయింది. సారీ, నా ఉద్దేశం ఏంటంటే అర్థమైంది, మేము బయలుదేరుతాం. డాడీ, మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. తినేసి వెళ్దాం డాడీ. అదేంటి, మీరు ఇంకా టిఫిన్ తినలేదా? ఆవిడ గారు తొందరగా చేస్తేనే కదా డాడీ. సరే, బయట తిందాం. బయట ఎందుకండి, ఇంట్లో చేశాను. ఉప్మానేనా? ఉప్మానే అనుకున్నాను. అది తప్ప తమరికేం రాదు కదా. చూడు బన్నీ, నువ్వు చాలా చాలా ఓవర్ చేస్తున్నావు. నువ్వు ఉప్మా చేసినట్టేనా? మీ డాడీకి ఆఫీస్కి టైం అవుతుంది, ఎక్కువ మాట్లాడకుండా టిఫిన్ తిని బయలుదేరు. టిఫిన్ అంటే ఉప్మానే కదా. ఉప్మా అయితే ఏంటి పని? ఉప్మా అంటేనా? పూర్ డాడీ, మీరే చూస్తారుగా, రండి. మమ్మీ, అది ఉప్మానా లేక గమ్మా? అంటే వేడివేడిగా ఉంది కదండి, అతుక్కుపోయింది. నమ్మేశాం నమ్మేశాం. ఒక్క నిమిషం, నేను పట్టుకుంటాను. కానివ్వండి. 1 2 3. రావట్లేదా? నేను ట్రై చేస్తాను.
ఏంటి మమ్మీ డాడీతో ఇలాంటి ఫిట్లు చేపిస్తున్నావు? Eeny, meeny, miny, moe. ఉప్మా చేస్తున్నానని మార్నింగే చెప్పుంటే పాపం డాడీ కష్టపడి ఎక్సర్సైజ్ చేసుండేవారు కాదు కదా. మళ్ళీ ఇప్పుడు వర్కౌట్లు చేయాల్సి వస్తుంది. ఇలాగే వాగేవంటే తంతాను. తన్ను మమ్మీ, ఉప్మా తినే బదులు తన్నులు తినడమే బెటరు. నిన్ను ఏమండి చిన్నపిల్లని పట్టుకుని ఏంటండి? వీడు పిల్లోడా? పిల్లల్లో ఉన్నాడా అండి? ఎన్ని సెటర్లు వేశాడు, ఎంత కామెంట్ చేశాడు. Eeny, meeny, కొంచెం నెయ్యి వేస్తే సెట్ అయిపోతుంది. మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. ఏడవకండి, పిల్లలు చూస్తున్నారు. పోన్లేండి డాడీ, ఆ ఏడుపెందుకు, బయట తిందాంలేండి. బన్నీ తప్పు, అలా అనకూడదు. కామ్గా తిను. ఓకే డాడీ, మీరు చెప్పారు కాబట్టి తింటున్నాను. తిను. వావ్, ఉప్మా చాలా బాగుంది. రీ వావ్, ఉప్మా చాలా బాగుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. నిజంగా అంటున్నారా డాడీ? నువ్వు చెప్పినంత బ్యాడ్గా ఏం లేదు బన్నీ, బాగుంది. తిను. 4 days అయ్యాక ఇంకా బాగుంటుంది. ఎందుకని? మీకు అలవాటు అయిపోతుంది కదా డాడీ. బన్నీ స్టాప్, త్వరగా తిను, వెళ్దాం. అలా గడ్డి పెట్టండి. ఆల్రెడీ నువ్వు పెట్టింది అదేగా. ఉప్మా బాగుందా మమ్మీ? ఇది తిని నేను ఎంత లావయ్యానని స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. అవును. ఏంటొదినా పొద్దున్నే చీరలు ముందేసుకుని కూర్చున్నారు? ఏం లేదొదినా, ఎల్లుండి కార్తీక సోమవారం కదా, ఏ చీర కట్టుకోవాలా నేను ఆలోచిస్తుంటే ఈ చీర కట్టుకోమని పావని చెప్పింది. ఇది ఓల్డ్ శారీలా ఉంది కదా అత్తయ్య, పైగా ప్లెయిన్ గా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ హారిక. ఇది అత్తయ్య గారికి సెంటిమెంట్ శారీ. మావయ్య గారు ఫస్ట్ టైం ప్రెజెంట్ చేసిన శారీ. అవునా వదినా? అయితే నువ్వు ఈ చీర కట్టుకోవాలి. కాకపోతే హారిక చెప్పినట్టు ఇది బాగా పాతపడిపోయింది, పైగా ప్లెయిన్ గా కూడా ఉంది. దీనిపై ఏదైనా లేటెస్ట్ డిజైన్ చేయించి డ్రై క్లీనిక్ ఇచ్చి బాగా చేయించావనుకో
కొత్త చీరలా తలతల మెరిసిపోతుంది. నిజమే వదినా, మంచి ఆలోచన. కానీ కార్తీక సోమవారం ఎల్లుండే కదత్తయ్య. ఇంత తక్కువ టైంలో డిజైన్ చేసి మంచిగా ఎవరు చేసిస్తారు? ఎవరే ఎందుకమ్మా, ఇంట్లోనే ఇంత పెద్ద డిజైనర్ ఉంది కదా. ఎవరు? హారికనా? ఆ